చెప్పమ్మా. యారా నందు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. జ్యోతిష్కుని కలిశానయ్యా. నీకు పెళ్లి టైం దగ్గర పడిందన్నారు. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు చెంతనే ఉంటదంట. అమ్మా ఫోన్ పెట్టేమ్మా. అలా కోప్పడకయ్యా. ఇంకా 14 ఏళ్ళు నువ్వు ఉండబోయే చోటే వేరంట. మీటింగ్ హాల్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నీకు భారీగా వస్తదంట. నీ గురించి గుళ్ళో మొక్కుకున్నాను. నువ్వు నాన్ వెజ్ తినకు. ఏంటిది ఓపెన్ అవడం లేదు? ఏమయ్యా లోపల ఎవరో ఉన్నట్టుగా తలుపు కొడుతున్నావు? చెమ్మకి తలుపులు బిగుసుకుపోయి ఉంటాయి, బాగా తొయ్యి. ఒక్క నిమిషం. అయ్యో పొరపాటు చేశానే. ఇక ఆపు, ఒళ్ళు పెంచి ప్రయోజనం లేదు, నేను తోస్తాను చూడు. ఏంటయ్యా తొయ్యలేకపోతున్నాను, ఇంకోసారి ట్రై చేస్తా. ఎందుకు నన్ను తోసావు? నేను ఎక్కడ తోసాను? త్వరగా తాకాను. తాకావా? అయిపోయేవాణ్ణి. ఈ ఐటీ పిల్లలకి డబ్బు సంపాదిస్తున్నామనే పొగరు పగలే లైట్ వేసేసాడు చూడు. అమ్మా ఏమయ్యా, ఎవరో సర్రాన్ని వెళ్ళినట్టుగా అనిపించింది. మావయ్య లోపలికి వచ్చింది మన ఇద్దరే కదా, ఇంకెవరు ఉంటారు? అది కాదయ్యా, పట్టును ఇలా క్రాస్ అయినట్టుగా అనిపించిందే. అనిపిస్తుంది. ఒకవేళ భ్రమై ఉంటుందా? రాత్రి కొట్టింది దిగలేదేమో. నువ్వెందుకయ్యా దాన్ని ఊపుతున్నావు? బాగా టైట్ గా ఉంది మావయ్య, రావట్లేదు. నేను ఒకసారి ట్రై చేసిన డోర్ దగ్గర చూశానుగా. ఇలా చూడు, నేను స్మాల్, నువ్వు మీడియం. నువ్వేమన్నా రామ్ చరణ్ అనుకున్నావా? నువ్వు తప్పుకో, నేను తీస్తా. తీయండి. ఏంటయ్యా తీలేకపోతున్నా? రావట్లేదు కదా. ఇలా చూడు, గ్యాస్ ఇచ్చిన వాళ్ళు స్టవ్ ముట్టుకుంటే ఏమి అనరు. ఇక్కడే కాఫీ కాచుకుని వెళ్ళిపోదామే. అయ్యో మావయ్య ఎందుకు మావయ్య ఇవన్నీ? ఇలా చూడవయ్యా, నీ ఇల్లేమో చిన్నిల్లు, జనమేమో ఎక్కువగా ఉన్నారు. ఇదేమో బ్రాడ్గా ఉంది, ఖాళీగా కూడా ఉంది. ఇక్కడే కాఫీ పెట్టుకుని మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఎవ్వరూ ఏమి తప్పుగా అనుకోరు. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా, పొరపాటున పెరుగు తీసుకోకు. వెళ్ళు. అయ్యో బ్యాచిలర్ కుర్రాడికి ఇంత పెద్ద రూమ్ ఎందుకు? ఇలాంటి పిల్లలు మందు కొట్టకుండా ఉండలేరే. ఎక్కడైనా పెట్టుంటాడు, వెతికి పట్టుకుందాం. బారు పై షెల్ఫ్ లో పెట్టుంటాడా? వదలకూడదు, అక్కడ కూడా వెతికి చూద్దాం. మావయ్య ఇక్కడేం చేస్తున్నావు? అది కాదల్లుడు, మందులేని ఇల్లు చావిలులా ఉండదల్లుడు. మావయ్య చావిలు మనది, ఇక్కడేమైనా శవం ఉందా? ఇతరుల ఇంట్లో ఇలా చేయకూడదు, రా వెళ్దాం. సరే, ఇతరుల ఇంట్లో చెయ్యకూడదు, కానీ మీ ఇంట్లో మీ నాన్న తాగి బ్యాలెన్స్ ఏదైనా పెట్టి ఉంటాడు, దాన్ని వెళ్ళి తీసుకురా. వెళ్ళు. మిగిలి ఉంది, అది మీ అమ్మాయి వేసేసుకుంది. ఏంటి, మా అమ్మాయి వేసిందా? ఏమంటున్నావురా? దానికి ఇప్పుడు అలవాటు వచ్చిందిరా. అయ్యో, వేయడం అంటే ఆ వేయడం కాదు, ఆ వేయడం అటక మీద వేసింది. అటక మీద ఉన్నదాన్ని తీసుకురా, నేను ఇక్కడ కొంచెం నడుము వాలుస్తాను. ఏడు మావయ్య పడుకుంటున్నావు? అదేం లేదయ్యా, పొద్దు నుంచి పని పడ లేకుండా ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేను చెప్పేది విను. నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కాఫీ పెట్టి ఇచ్చేసి, అటక మీద ఉందని చెప్పావు కదా ఒక క్వార్టర్, దాన్ని తీసుకురా, మన ఇద్దరం కలిపి కొట్టేద్దాం. ఏమంటావు? ఓకే సరే, తీసుకొస్తాను. అయ్యయ్యో, ఏంటి ఇలా ఒక్కబోస్తోంది? ఉంది కదా ఏసీ, వేసుకుందాం. అయ్యో అబ్బా, ఏసీ ఒకటి వేశాడు. నిన్న కొట్టిన సరికి ఇంకా దిగలేదే. జంగ్ చెక్క 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 జంగ్ చెక్క చా. ఎంతకు మించి ఆపుకోలేను.
ఆ? ఆ? ఏసీ ఇక్కడుంది, నీళ్లు అక్కడ కారుతున్నాయి. ఒకవేళ రిపేర్ అయి ఉంటుందా? ఆ, ఇతను మందు కొట్టేసి దాంట్లో నీళ్లు పోసి గిలగిలా కొట్టి తాగుతున్నట్టున్నాడు. మనం కూడా అదే టెక్నిక్ ఉపయోగిద్దాం. అవసరమట్రా ఇది నీకు? ఎవరండి మీరు? అదే నీనా కస్టమర్వా? చెల్లి తెలివైందే, పొద్దునే 10 గంటలకే కస్టమర్ వచ్చేసినాడు. లోనకి రండి. నీనా వాళ్ళ ఇల్లు. ఆ, నీనా చెల్లి ఇక్కడ లేదు. నేను కంపెనీ ఇస్తానులేండి, లోనికి రా. ఇక్కడ కూర్చో, 2 minutes లో వచ్చేస్తాను. ఏంటోలో చూస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చేప్పుడు ప్యాంట్ వేసుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్యాంట్ చిరిగిపోయింది. హే? నువ్వేం భయపడకో, ఇక్కడ వ్యాపారం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. 100% గ్యారంటీ. అందమైన అమ్మాయిలు. ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటున్న వాళ్ళ సైలెంట్గా ఉన్నావేటి? సార్ ఏంటి రారా పోరా అంటారు? కోపం వచ్చిందేటి? ఏ ఊరు నీది? నాది హైదరాబాద్ సార్. హైదరాబాదా? అయ్యి బాబు, హైదరాబాద్ అంటే తెలంగాణ దాటి ఆంధ్ర స్టేట్కి వచ్చేసినావేటి? అయ్యయ్యా, తిరుపతిలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను. మన ఇద్దరం తెలుగు వాళ్ళమే కదేటి, కానీ నా తెలుగులో యాస ఉంటది. వచ్చిన జంట్లో ప్యాంటు చిరిగిపోయినది. అబ్బాయి మనోడే. నీనా చెల్లెలికి కస్టమరు. నేనా కస్టమర్ అయ్యాడు, చాలా బాగున్నాడు. బిందు బాగా కంపెనీ ఇస్తుంది, నాది గ్యారంటీ. నేను ప్యాంట్ వేసుకున్నాను, నువ్వు ప్యాంటు. అర్థమైంది కదా? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. బిందు కత్తిలో ఉన్నాడు గొంటడు. ప్యాంటు జాగ్రత్త, ప్యాంటు ఇలా చిరిగిపోతా ఉన్నాయనుకో, వాటిని కుట్టడానికి బయట టైలరింగ్ షాప్ పెట్టేయాలి. యాక్చువల్లీ నేను నీనా కోసమే ఇక్కడికి వచ్చాను. ఏంటి నువ్వు ఎప్పుడు నీనా నీనా అంటున్నావు? చెల్లెలు హైదరాబాద్కి వెళ్ళింది కదా. అదే ఎవరితో వెళ్ళిందో మీకు ఏమైనా తెలుసా? అవన్నీ నాకు తెలీదు సారు. కస్టమర్స్ ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఎక్కడైనా దింపుతారు. నీనాకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి సారు నీనా నీనా అని కలవరెత్తున్నారు? లేదు. 2000. సారీ. ఏంటి కాస్ట్లీనా? 1500 ఇస్తే చాలు. అక్క అక్క ఆగు, లోపలికి రావద్దు. నేను వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను. నీనాకి చెల్లెలు.